నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు రాక్షస వైకాపా పాలనను మీ తొలి ఓటుతో తరిమి కొట్టాలి కొత్త యువ ఓటర్లకు యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు పిలుపు కుప్పం మండలంలో హల్చల్ చేసిన ఏనుగు బారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డ రైతు వ్యక్తిగత కక్షలతో గ్రూప్ 2 నకిలీ హాల్ టికెట్ ఉద్దేశపూర్వకంగా నకిలీ హాల్ టికెట్ ఇచ్చిన ఇమాన్యుయల్ అరెస్టు చిన్నపిల్లలకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్స ఆధునిక పరిజ్ఞానంతో కుట్టు కోత లేకుండా ఆపరేషన్ డాక్టర్ కె తిరుమల ప్రసాద్ రాక్షస వైకాపా పాలనను మీ తొలి ఓటుతో తరిమికొట్టి జగనాసురుడు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని వరదయ్యపాలెంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ డెవలప్ అండ్ విజనరీ సిబిఎన్ కార్యక్రమంలో రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ అమూల్యమైన తొలి ఓటును అభివృద్ధి చేసే సమర్థత విజనరీ గల చంద్రబాబుక అవినీతి అక్రమాలు అరాచకాలతో దోపిడీ పాలన చేస్తూ అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ కు వేస్తారో ఆలోచించి ఓటు వేయాలని తొలి ఓటర్లైన యువతను కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు హేమంత్, సత్తివేడు కన్సల్టెన్సీ యువత అధ్యక్షుడు లక్ష్మీపతిరాజు, తిరుపతి పార్లమెంటు యూత్ అధికార ప్రతినిధి నూతలపాటి హరిప్రసాద్, యూనిటీ ఇన్ఛార్జ్ కుమార్ పాల్గొన్నారు. వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి పరిశ్రమలకు పెట్టుబడులు తీసుకొచ్చారు. చొరవ తీసుకోవాలి. ఆ చొరవ తీసుకోవాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకునేది ఎవరు? మనమే ఎన్నుకోవాలి. ఓటు మనకే ఉండేది. ఆ ఓటు హక్కు మనకుంది కాబట్టి మనం ఎవరిని ఎన్నుకుంటామో, ఎవరిని చేస్తామో వాళ్ళే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. మీరు తప్పుగా ఏదో చిన్న వాటికి లేకపోతే వేరే డబ్బుకో లేకపోతే ఇంకోటో మీరు కానీ ఆలోచన పెట్టుకొని మన తల్లిదండ్రులు కూడా అదే ఆలోచనలు వెళ్తే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. ఈరోజు మన రాష్ట్రానికి రాజధాని లేదు, పరిశ్రమలు రావడం లేదు, పెట్టుబడులు లేవు. గతంలో తెచ్చిన అనేక పరిశ్రమలు ఈరోజు అక్కడే హీరో కంపెనీ కానీ ఇక్కడ ఇదే పరిశ్రమ కానీ పూర్తయింటే దాదాపు ఇంకో 30,000 మందికి ఉపాధి దొరికేది. ఇదే సత్యవేడు, సూళ్ళూరుపేట పరిసర ప్రాంతాలు అనేక పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చిన పరిశ్రమలు కొన్ని పరిశ్రమలు నిలబడ్డాయి, కొన్ని పరిశ్రమలు ఇక్కడ తట్టుకోలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి చెన్నై లాంటి ప్రాంతానికి వెళ్ళిపోయాయి. మన ఊర్లో మీద కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ లేకపోతే భవిష్యత్తులో జరగబోయే ఏదైనా మీకు అనుమానాలు ఉంటే మీరు అడగచ్చు. మీరు ఇదనే కాదు, ఏ పార్టీని పక్కన పెట్టేసి మీకున్న అనుమానాలు మీరు అడగచ్చు. దాన్ని ఇంకేదైనా మీకు కొత్త ఆలోచనలు ఉంటే వాటిని చెప్తే దాన్ని కూడా ఈ ప్రభుత్వం వస్తే ఏం కావాలని కోరుకుంటున్నారో కూడా మీకు ఉపాధి కలిగించే పరిస్థితి ఇక్కడే ఎన్నుకోబడతారు. వాళ్ళ పరిశ్రమకు కావాల్సిన టెక్నికల్గా మనం కానీ మన విద్యార్థులు ఉంటే ఇక్కడే తీసుకుంటారు, క్యాంపస్ సెలక్షన్ చేసుకుంటారు. బట్ ఆ టెక్నికల్గా ట్రైన్ చేయడానికే వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తీసుకున్నారు. ఈరోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేవు. మళ్ళీ మనం పోయి ఏం చేస్తాం? మళ్ళీ ఆ కంపెనీ మళ్ళీ అప్రెంటిస్ కింద 3 సంవత్సరాలు యువకులు మొట్టమొదటిసారిగా ఓటు వినియోగించుకోబోతున్నారు మన రాష్ట్రం మొత్తం. వాళ్ళకు ఓటు యొక్క విలువ తెలియజేస్తూ మన తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని కళాశాలలు వెళ్తూ యువతి యువకులకి ఓటు యొక్క విలువ తెలియజేస్తున్నాం. మీ యొక్క ఓటు రాష్ట్ర అభివృద్ధికై తోడ్పడాలి, ఈ నియోజకవర్గ అభివృద్ధికై తోడ్పడాలి, అలాగే దేశం యొక్క అభివృద్ధికి కూడా మీ ఓటు తోడ్పడాలి. ఓటు సత్యవేడు తెలుగు యువత అధ్యక్షుడిని ఇంకో 2 నెలల్లోపు మనకు సార్వత్రిక ఎన్నికల సంగ్రామం కూడా పూర్తి అయిపోతుంది. 75 రోజుల్లో ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది. ఈ 2 నెలల్లో మనం కానీ కామ్గా ఉన్నామంటే తర్వాత 5 సంవత్సరాలు ఎవరెవరో తప్ప మనకి ఏమీ ఏం చేసినా ఇప్పుడే చేయాలి.
మీకు అందరికీ ఓట్లు ఉన్నాయని చెప్పారు కదా, ఎంతమంది ఖచ్చితంగా మేము ఆ రోజు ఓటేస్తాం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఏం జరిగినా మేము ఖచ్చితంగా ఓటేస్తాం. కుప్పం మండలంలో ఒక ఏనుగు హల్చల్ చేసింది. అడవిలో నీరు లేక పంట పొలాలపై స్వైర విహారం చేస్తున్న ఒక ఏనుగును అడవిలోకి మళ్లించేందుకు ఎలిఫెంట్ ట్రాకర్స్ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో తెల్లవారుజామున పైపాల్యం గ్రామానికి చెందిన రైతు మునిరత్నం కంట ఒక ఏనుగు పడింది. ఏనుగు బారి నుండి తప్పించుకునేందుకు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీస్తున్న సమయంలో కింద పడి తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడ్డ మునిరత్నంను చికిత్స నిమిత్తం కుప్పం వైద్య కళాశాలకు తరలించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు మసీదు వీధిలో పెయింటింగ్ పనులు చేస్తూ ఉండగా విద్యుత్ ఘాతంతో పెయింటర్ మృతి చెందాడు. అఫ్జల్ అనే వ్యక్తి ఒక ఇంటికి పెయింట్ పని చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు మిద్దె మీద ఉన్న విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ షాక్ తో తీవ్ర గాయాలై కింద పడిపోయాడు. గాయపడిన అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. ఇతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి నకిలీ హాల్ టికెట్ ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. సుదర్శన్ గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని హాల్ టికెట్ నమోదు కోసం ఇమాన్యుయేల్ వద్దకు వెళ్లాడు. కర్నూలు జిల్లా డోన్లో ఆన్లైన్ కేంద్రం ఏర్పాటు చేసుకున్న ఇమాన్యుయేల్ వ్యక్తిగత కక్షలతో సుదర్శన్ కి నకిలీ హాల్ టికెట్ ను రూపొందించి ఇచ్చాడని అన్నారు. సుదర్శన్ ని ఉద్దేశపూర్వకంగా పరీక్షలకు హాజరు కాకుండా చేయాలని ఇమాన్యుయేల్ గతంలో హాల్ టికెట్ తయారు చేసుకున్న వారి పేర్లతో తప్పుడు సెంటర్ ను హాల్ టికెట్ లో నమోదు చేసి ఇచ్చాడని డీఎస్పీ అన్నారు. ఇమాన్యుయేల్ ఉద్దేశపూర్వకంగానే సుదర్శన్ ను తప్పుదోవ పట్టించారని విచారణలో తేలడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిన్నటి రోజు మొన్న అనమాట మన చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ పరంగా దే డన్ గుడ్ జాబ్. అది ఏంటంటే గత సంవత్సరం 2023లో జస్ట్ 3 months బ్యాక్ నవంబర్ నెలలో మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 25th సండే నాడు గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్ ఉందనేసి ప్రిలిమినరీ టెస్ట్గా డేట్ డిసైడ్ అయిందనమాట. ఆ కోణంలో టోటల్ యావత్తు రాష్ట్రమంతా ఎగ్జామ్స్ ప్రతి ఒక్క సెంటర్లో ప్రతి ఒక్క డిస్టిక్ వైడ్గా జరిగింది. అది అందరికీ తెలిసిందే. సో ఆ కోణంలో యాక్చువల్గా ప్రొసీజర్ ఏమంటే టోటల్ అన్ని అప్లికేషన్స్ కానీ హాల్ టికెట్స్ కానీ అన్నీ ఆన్లైన్ అనమాట. ఆన్లైన్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా డీటెయిల్స్ పర్టిక్యులర్స్ ఫిల్ చేస్తే దాని మేరకు ఎలిజిబిలిటీని చూసి ఆ యొక్క సఫిషియంట్ డీటెయిల్స్ ఉన్నాయా లేదని చూసి కమిషన్ వారు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్లోనే. ఆ కోణంలో ప్రతి ఒక్కరికి ఆ విధంగా ప్రాసెస్ నడిచింది. అదేవిధంగా ఒక అతను సుదర్శనం అనే అతను ఏం చేశాడంటే కర్నూలు డిస్టిక్ అనమాట. కర్నూలు డిస్టిక్ మన కృష్ణగిరి మండలము. అక్కడి నుంచి అతనికి తెలిసిన ఒక డోన్లో రాజా కాంప్లెక్స్ దగ్గర ఉన్న అతను దూరపు డిస్టెంట్ రిలేటివ్ అన్నమాట. అతని పేరు ఇమాన్యుయేల్. అతని యొక్క సెంటర్ ఉంటే ఆ సెంటర్లో నెట్ సెంటర్లో వెళ్ళి నాకు కూడా అప్లికేషన్ లోడ్ చేయి, నా డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్నీ ఇచ్చాడనమాట. ఇస్తే అది ఏం జరిగిందంటే ఇద్దరికి
ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయి అర్లియర్ డేస్ నుంచి. ఆ ఇల్ ఫీలింగ్స్, ఆ డిస్ప్యూట్స్లో భాగంగా అతను క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ యూటిలైజ్ చేసుకుని వానికి చీట్ చేయాలా, ఇతనికి అప్లికేషనే లోడ్ చేయకూడదు అనే ఉద్దేశంతో అతని దగ్గర ఫీజు కూడా తీసుకున్నాడు, డీటెయిల్స్ తీసుకున్నాడు, ఫొటోస్ ప్రతిదీ తీసుకున్నాడు. బట్ కాలయాపన చేసి ఆ యొక్క గడువు డేట్ వరకు కూడా అతను ఫిలప్ చేయకుండా, అప్లోడ్ చేయకుండా అతను వదిలేశాడు అనమాట. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత గడువు కూడా వచ్చేసింది. హాల్ టికెట్ ఇష్యూ చేయడంలో చేయలేదు. అతను తరచూ అడుగుతున్నాడు. అంతలో ఒక అతను మండల శ్రీనివాసులు అనే అతను కూడా కావాలనేసి అతను అంటే ఆల్రెడీ చేసుకున్నాడు అనమాట వేరే చోట. అతను హాల్ టికెట్ రిలీజ్ చేసుకున్నాడు, ఇష్యూ తీసుకున్నాడు. ఆ కోణంలో అప్పుడు ఆ యొక్క ఒరిజినల్ అతని యొక్క ఎవరైతే మండల శ్రీనివాసులు అతను తీసుకున్న హాల్ టికెట్ బేస్ చేసుకుని అతని యొక్క డీటెయిల్స్ను అతను పెట్టుకునేసి అతని యొక్క పీడిఎఫ్ కన్వర్షన్ అప్లికేషన్ నుంచి మన ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లోకి డైవర్ట్ చేసుకునేసి టోటల్ డీటెయిల్స్ ఎడిట్ చేసి ఇతని యొక్క ఫేక్ ఫోటో అండ్ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి ఇతనికి డూప్లికేట్ హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది. అది చేయడంలో భాగంగా ఏం చేసినాడంటే చిత్తూరు జిల్లా ప్రిఫర్ చేసి అందులో నారాయణ కాలేజ్ మరిమాన్ వీధిలో, ఎందుకంటే టౌన్కు దూరం అవుతుంది, ఇతను పోతే కూడా చేరుకోలేడు, ఇతను పోతే కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు, అందుకోలేడు అనే ఒక దురుద్దేశంతో ఇతను ఆ యొక్క సెంటర్ అంటే ఫాల్స్ సెంటర్ అనమాట. యాక్చువల్ గా అక్కడ విజయనగరం కేర్ హెల్పింగ్ హన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 16 వార్డుల్లోని బడుగు బలహీన పేద వర్గాల వారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కాంతారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా స్ఫూర్తితో పేద ప్రజలకు ఆర్థిక సామాజిక చైతన్యం అందించేందుకు బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేశారు. తనకున్న ఆర్థిక పరిధి మేరకు పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో ముందుంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేశవ శ్రీరామ, కేఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ సభ్యులు నవీన్ దాసు, కిరణ్, అనిల్, రాము నాయుడు, రవి, ధనరాజ్, సూర్య పాల్గొన్నారు. ఈరోజు మన ఉత్తరాంధ్ర బీసీ వెల్ఫేర్ ప్రెసిడెంట్ గారు వద్దాడు మధ్యదారు కూడా రావడం జరిగింది. గతంలోని బీసీ వర్గాలు కానివ్వండి, బీసీలే కానివ్వండి, ఓసీలే కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ప్రతి ఒక్కరిలో వీడియో కదా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకు పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో కేఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ట్రస్ట్ ద్వారా ఈ ఉత్తరాంధ్రలో వెనుకబడినటువంటి విజయనగరంలో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మా ఆంధ్ర యూనివర్సిటీ లా విద్యార్థి గతంలో మాతోటి చిన్న చిన్న ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి శ్రీరాము ఆధ్వర్యంలో వారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ ఈ పేదలకి రైస్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ విజయనగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా రేపు
శివరాత్రి 7వ తేదీన రాబోతుంది. దీని సందర్భం కూడా 1వ తేదీ నుంచి ఒక వారం రోజుల పాటు ఈ నగరంలో ఏ అయితే స్లమ్ ఏరియాస్ వెనుకబడిన ప్రాంతాలు పేదరికం ఎక్కడైతే ఉంటుందో అక్కడ బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో విజయనగరాన్ని అభివృద్ధిలో అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో మా సంస్థ ముందుంటుందని చెప్పి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మధు గారికి, అలాగే మా మిత్రులందరికీ కూడా ఈ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మేము చేసే సర్వీస్కి ఈ విజయనగరం ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి, అలాగే ఈ మా కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమాన్ని చేపట్టడాన్ని వారందరినీ కూడా అభినందిస్తూ, మరి ఎక్కడైతే పేదలు ఉంటారో మరి వారికి సర్వీస్ ద్వారా వారి ఆ కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయం. ప్రతి ఒక్క పేద మహిళలకు కూడా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రానున్న కాలంలో ఈ విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్లమ్స్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తామని చెప్పడానికి వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ముందు ఈ సంస్థ మరిన్ని ఈ సేవా కార్యక్రమాలు ఈ విజయనగరం నియోజకవర్గంలో చేపట్టాలని ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను. విజయనగరం జిల్లా కేంద్రంలో తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె తిరుమల ప్రసాద్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆసుపత్రిలో పెద్దవారికి మాత్రమే గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం 10 ఏళ్లలోపు చిన్నపిల్లలకు కూడా ఆధునిక పరిజ్ఞానంతో కుట్టు కోత లేకుండా గుండె శస్త్రచికిత్సలను నిర్వహించామని తెలిపారు. సాధారణంగా హార్ట్ సర్జరీ జరిగిన సంవత్సరం వరకు ఎవ్వరూ కోలుకోలేరని, కొత్త విధానం ద్వారా కేవలం 2 రోజుల్లో మనిషి కోలుకొని నడవడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఆరోగ్యశ్రీలో కూడా చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల వైద్య సౌకర్యం ఉన్నదని అన్నారు. ఈ సమావేశంలో కార్డియాలజిస్టు డాక్టర్ అశోక్ రాజు, డాక్టర్ మహేశ్వరరావు, ఆసుపత్రి సెంటర్ హెడ్ పద్మకుమార్, డాక్టర్ పిఎస్వి రామారావు పాల్గొన్నారు. విజయనగరం శ్రీకాకుళం ఏరియాకి వచ్చి నేను ఈ విజయనగరంకి గత 2 months నుంచి వస్తున్నానండి. అయితే మనకి చిన్నపిల్లల హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఏంటంటే ఒక చిన్నపిల్లడికి లేకపోతే ఒక అప్పుడప్పుడు 10 years పాపకు కానీ బాబుకు కానీ ఒక హార్ట్ లో ఇబ్బంది వచ్చింది అంటే ఇటు ఒరిస్సా నుంచి జ్యోతి మేడం అండ్ చంద్ర మేడం అండ్ యాక్చువల్గా అండర్ ద కార్పెట్ వర్క్ చేసేవారు ఉంటారండి. ఇద్దరు టెక్నీషియన్స్ వాళ్ళు ప్రసాద్ అండ్ అప్పుడు ఆ బోర్డు సర్జరీ చేసేవారు. అంటే ఓపెన్ హార్ట్ చేసి మొత్తం ఓపెన్ చేసి హార్ట్ ఆపి ఆ హార్ట్ లో హోల్ మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ బోర్డు మొత్తం వైర్ లైన్స్ ఫిక్స్ చేసి మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. హార్ట్ రీస్టార్ట్ చేసి పైన మొత్తం సూచర్స్ చేసి అప్పుడు పేషెంట్ డిశ్చార్జ్ చేస్తారు. ఇది చేయడం సుమారు 8 నుంచి డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాము. ఫాలోడ్ బై క్యాత్ ల్యాబ్, అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్, అలాగే కార్డియాక్ సర్జరీస్. ఈ క్రమంలోనే మన లేటెస్ట్గా మన అశోక్ రాజ్ గారు పీడియాట్రిక్ కార్డియాలజీ మద్రాస్ మెడికల్ మిషన్, అంటే వెరీ వెరీ ఫేమస్ అనమాట. చెన్నైలో ఎవరిని అడిగినా చెప్తారు హార్ట్కి మద్రాస్ మెడికల్ మిషన్ వెరీ ఫేమస్. డాక్టర్ గారు పీడియాట్రిక్ కార్డియాలజీ చేసి వచ్చారు. సో దట్ ఈ కెన్ క్యాటర్ ఆల్ దీస్ 3 districts పీడియాట్రిక్ సర్జరీకి. మన ఆయన అన్నట్టు నార్త్ కోస్టల్ మొత్తం ఎక్సెప్ట్ ఏంటంటే తిరుపతి ప్లస్ హైదరాబాద్ తప్ప ఇంకెక్కడా లేవు. మనకి ఎవరు వచ్చి క్యాంపులు చేసి ఎక్కడి నుంచో ఏదో కంట్రీ నుంచి వచ్చి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే కాకుండా ఈయన కంటిన్యూస్గా మన ఆధ్వర్యంలోనే ఉంటారు. మనకి ఏమాత్రం సమస్యలు వచ్చినా కూడా ఫాలోఅప్ కూడా మనకి ఇస్తారు. అందువల్ల ఏంటంటే మన 3 కార్డియాలజిస్ట్ టీం ఉన్నారు, ఇంటర్వెన్షన్ చేసేవాళ్ళు. ఆరోగ్యశ్రీలు కూడా ఉందండి. అందువల్ల అంటే మనకి ఎవరికి మనీ కూడా పెట్టకుండా మనకి బెనిఫిషియరీకి మనం సర్వీస్ చేయగలం. ఈ విధంగా ఏంటంటే మేము ప్రతిక్రమంగా చెప్పుకునేది ఏంటంటే మీకు ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోండి నీడీ పీపుల్కి. యూజువల్గా ఏంటంటే పాతకాలం నాడు చెస్ట్ ఓపెన్ చేసి చిన్న బేబీకి మీకు ఇమాజిన్ చేసుకోవచ్చు
ఆ పెయిన్ తట్టుకుని బయట రావడం చాలా రిస్కీ అనమాట. సర్జరీ రిస్కీ. అది కాకుండా మినిమల్లీ ఇన్వేజివ్గా మన లాప్రోస్కోప్ చేసినట్టు ఏం లేకుండా లోపల నుంచి పంపించేసి బెలూన్ హోల్ని క్లోజ్ చేయడం చాలా ఈజీ. తర్వాత టెక్నికల్లీ స్కిల్ఫుల్. తర్వాత సెకండ్ డేనే మన బేబీ పాలు తాగటం అన్ని కూడా నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సార్ స్టార్ట్ చేశారు డిపార్ట్మెంట్. నేను ఫస్ట్ కార్డియాలజిస్ట్గా ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇన్ లాస్ట్ 10 సంవత్సరాల లోపల మేము యాంజియోగ్రఫీస్, యాంజియోప్లాస్టిక్స్, ప్రైమరీ యాంజియోప్లాస్టిక్స్ చేసాం. ఆఫ్ లైట్ మేము ఎనీ క్రిటికల్ డిసీజెస్ కోసం లెఫ్ట్ మైన్ స్టెంటింగ్ కూడా చేస్తున్నాం. దాంతో అడల్ట్ డివైస్ క్లోజర్ చేస్తుంది. ఇప్పుడు దాకా పీడియాట్రిక్ మేము చేయబోతుంటుంది. ఇప్పుడు డాక్టర్ అశోక్ రాజు గారు వచ్చిన తర్వాత పీడియాట్రిక్ ఇంటర్వెన్షన్స్ కూడా స్టార్ట్ చేసాము. పిల్లలు కూడా ఇద్దరు పిల్లలకి లాస్ట్ థర్స్డేలో మేము చేసాం. ఒకటి ASD క్లోజర్ అయింది, ఇంకో అమ్మాయికి బెలూన్ చేసి వాల్కి ఓపెన్ చేసాం. అది కూడా నాన్ సర్జికల్ ప్రాసెస్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాక్షస వైకాపా పాలనను మీ తొలి ఓటుతో తరిమి కొట్టాలి. కొత్త యువ ఓటర్లకు యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు పిలుపు. కుప్పం మండలంలో హల్చల్ చేసిన ఏనుగు బారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డ రైతు. వ్యక్తిగత కక్షలతో గ్రూప్ 2 నకిలీ హాల్ టికెట్. ఉద్దేశపూర్వకంగా నకిలీ హాల్ టికెట్ ఇచ్చిన ఇమాన్యుయల్ అరెస్టు. చిన్నపిల్లలకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్స. ఆధునిక పరిజ్ఞానంతో కుట్టు కోత లేకుండా ఆపరేషన్. డాక్టర్ కె తిరుమల ప్రసాద్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.